మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 5వ తరగతి పాఠం 8వది ఈటింగ్ పండుగ అనే దాని గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు కదా మనకి. ఆ చిత్రాన్ని పరిశీలించండి ఒకసారి. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో ఏం జరుగుతున్నది? మనం పరిశీలించాం కదా చిత్రాన్ని. ఏం జరుగుతోంది? వినాయకునికి పూజ జరుగుతోంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు కనిపిస్తున్నారు మనకి? వినాయకుడు, ఆయన వాహనమైనటువంటి ఎలుక, ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, ధూపము, దీపము, నైవేద్యానికి వివిధ రకాల పళ్ళు, పూజ చేసుకోవటానికి వివిధ రకాలైనటువంటి పూలు కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా అక్కడ ఒక పెద్ద ఆయన, నలుగురు పిల్లలు కూడా మనకి కనిపిస్తున్నారు. వాళ్ళందరూ వినాయకుడికి నమస్కారం చేస్తున్నారు. రెండవ ప్రశ్న, మీరు జరుపుకునే ఒక పండుగ గురించి చెప్పండి అన్నారు కదా. మనం ఎవరెవరు ఏ ఏ పండుగ జరుపుకుంటారో దాని గురించిన ఒక 4 వాక్యాలు మీ ఉపాధ్యాయులకు చెప్పండి. తరువాత కవి పరిచయం. కవి ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి గారు. ఈయన 29/8/1863 నుంచి 22/1/1940 వరకు జీవించి ఉన్నారు. ఆధునిక తెలుగు భాష ప్రవక్త. ప్రవక్త అంటే ప్రవచనాలను చెప్పేవాళ్ళని ప్రవక్తలు అని అంటారు. ఈయన దేనికి ప్రవక్త? ఆధునిక తెలుగు భాషకి ప్రవక్త. అంటే మన ఆధునిక తెలుగు భాష ఇలా ఉండాలి అని చెప్పిన వాళ్ళు అనమాట. గ్రాంధిక భాషలో ఉండేవి పూర్వకాలం అన్నీ కూడా. గ్రంథాలు కానివ్వండి, కావ్యాలు, ప్రబంధాలు, ఏ రచనలైనా సరే గ్రాంధిక భాషలో ఉండేవి. ఆ గ్రాంధిక భాష ఏమో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. అందుకని మన రామ్మూర్తి పంతులు గారు అందరికీ అర్థమయ్యేటట్టు చాలా తేలికగా సరళ భాషలో రచనలన్నీ జరగాలి అని చెప్పి పట్టుబట్టారనమాట. అందుకనే ఈయన్ని ఆధునిక తెలుగు భాషా ప్రవక్త అని అంటారు. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం ఏదైతే రోజు మాట్లాడుకుంటామో దాన్నే వాడుక భాష అని అంటాం. అలాంటి వాడుక భాషకు పట్టం కట్టినటువంటి యోధుడు, అంటే వీరుడు ఈయన. వాడుక భాషని ఉద్యమంలాగా చేశారనమాట. ప్రతిదీ కూడా వాడుక భాషలోనే ఉండాలి అని ఉద్యమం చేశారు. తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఆయన జీవించినంత కాలం కూడా, ఆయన బ్రతికున్నంత కాలము వ్యావహారిక భాషా ఉద్యమానికి కృషి చేశారు. అలాగే గిరిజన విద్యాభివృద్ధికి, గిరిజనులు అంటే ఎవరు? అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు, వాళ్ళని గిరిజనులు అంటారు. గిరి అంటే పర్వతం లేదా కొండ అని అర్థం. ఆ పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని గిరిజనులు అని అంటారు. వాళ్ళకి అక్కడ విద్య చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పాఠశాలలు ఉండవు. అందుకని ఈయన ఏం చేశారు? గిరిజనులకి విద్యాభివృద్ధి కావాలి, విద్యలో వాళ్ళు ముందుండాలి, బాగా చదువుకోవాలి అని చెప్పి వాళ్ళ యొక్క చదువుకి చాలా కృషి చేశారు. అక్కడ నివసించేటటువంటి సవరలు అనే జాతి కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను కూడా ఈయన నడిపారు. ఇప్పుడు మన తెలుగు భాష, హిందీ, ఇంగ్లీషు, తమిళం, ఇలా సవర కూడా ఒక భాష అన్నమాట. అలా సవర భాషలో మొట్టమొదటి పాఠశాలని ఈయన నడిపించారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలని రూపొందించారు. తెలుగు వాచకాలు, ఇప్పుడు మనకి తెలుగు తోట అని తెలుగు వాచకం ఉంది కదా, అలాగే వాళ్ళకి కూడా సవర వాచకాలు అని ఈయన రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైనటువంటి పరిశోధన చేశారు. మౌలికం అంటే ఏమిటి? మూలమైనటువంటి పరిశోధనలు చేశారు.
సవర పదాలకి ఇంగ్లీష్ పదాలతో నిఘంటువుని కూడా ఈయన రూపొందించారట. రూపొందించడం అంటే ఏమిటి? తయారు చేశారు, సిద్ధపరిచారు అని అర్థం. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. ఇప్పుడు మనకి తెలుగు భాష వ్యాకరణం, హిందీకి వ్యాకరణం, ఇంగ్లీష్కి గ్రామరు అంటాం కదా, అలాగే సవరల కోసం సవర వ్యాకరణాన్ని ఈయన రచించారు. భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఈయన ఒకరు. తొలితరం అంటే ఏమిటి? మొట్టమొదటి మానవ శాస్త్రవేత్తలు అని అర్థం. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలను కూడా ఈయన రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. ఈయన చేసినటువంటి భాషా సేవకి గుర్తుగా ఈయన రచించినటువంటి ఒక గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ రూపొందించాము అని చెప్తున్నారు. పాఠం వినండి. ఈటింగ్ పండుగ. విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు. పాడేరు అనేది ఒక ఊరు పేరు అనమాట. అక్కడికి వచ్చారు. ఎవరెవరు? క్రాంతి అనే పిల్లాడు, అక్షయ అనే అమ్మాయి. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు అనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఆ పాడేరులో క్రాంతి, అక్షయల పెదనాన్నగారు ఉద్యోగం చేస్తున్నారట. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్ముబూర మొదలైన వాయిద్య శబ్దాలు వినబడ్డాయి. ఏమేమి వినిపించినాయి వాళ్ళకి? తుడుము అంటే గిరిజనులకి సంబంధించినటువంటి ఒక వాయిద్య పరికరం. తర్వాత కొమ్ము బూర అంటే కొమ్ముతో తయారు చేసినటువంటి ఒక బూర. ఈ వాయిద్యాలతో వచ్చినటువంటి శబ్దాలు వీళ్ళకి వినిపించినాయట. అప్పుడు క్రాంతి వాళ్ళ పెదనాన్నని అడుగుతున్నట్ట. పెదనాన్న, ఏమిటా సందడి అని అడిగట. వాళ్ళ పెదనాన్న చెప్తున్నాడు, వాళ్ళు ఈటింగ్ పండుగ చేసుకుంటున్నారు. దీనినే కొంతమంది గిరిజనులు విటింగ్ అని కూడా అంటారు అని వాళ్ళ పెదనాన్న చెప్పాడు. వాళ్ళందరూ కలిసి ఈటింగ్ పండుగని చేసుకుంటున్నారు, దీన్నే విటింగ్ అని కూడా అంటారు అని చెప్పారు. అక్షయ అడుగుతోంది, ఈటింగ్ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా? క్రాంతి అంటున్నాడు, ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. దీనిని ఎవరు చేసుకుంటారు? వీళ్ళిద్దరూ అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళ పెదనాన్న సమాధానం చెప్తున్నాడు. విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు చేసుకుంటారు అని చెప్పారు. అంటే విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి మన్యం వాసులు, అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు ఈ పండుగని చేసుకుంటారు అని చెప్పారు. అక్షయ్ అంటోంది, ఎప్పుడు చేస్తారు? వాళ్ళ పెదనాన్న చెప్తున్నారు, మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సాహచర్యం ఉన్నవాళ్ళు చైత్ పొరబ్, చైత్ర పర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు. అంటే ఒడియాతో సాహచర్యం ఉన్నవాళ్ళు, అంటే సాహచర్యం అంటే ఏమిటి? స్నేహం ఉన్నవాళ్ళు, సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? చైత్ర పర్వం అంటే చైత్ పొరబ్ అని అంటారట ఇదే పండుగని. గిరిజనేతరులు అంటే గిరిజనులు కాని వాళ్ళు ఇటుకల పండుగ అని అంటారట. వీళ్ళిద్దరూ కలిసి, క్రాంతిను అక్షయ కలిసి అంటున్నారట, పెదనాన్న ఆ పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళదామా? వాళ్ళ పెదనాన్న అలాగే వెళదాం అని అంటున్నాడు. క్రాంతి అంటున్నాడు, ఈటింగ్ పండుగ ఎలా చేస్తారు పెదనాన్న? వాళ్ళ పెదనాన్న ఏం చెప్తున్నాడో చూడండి. మన మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా, అలాగే వారు ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. వారు మనలాగే 12 నెలలకు పేర్లు పెట్టుకున్నారు. మనకు కూడా 12 నెలలకి 12 పేర్లు ఉంటాయి కదా. ఆంగ్ల మాసములు, తెలుగు మాసములు, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము అవేమో తెలుగు నెలల పేర్లు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవేమో ఇంగ్లీష్ నెలల పేర్లు. అలాగే వీళ్ళు కూడా 12 నెలలకి పేర్లు పెట్టుకున్నారట. అందులో 4వది అంటే 4వ నెల పేరు విటింగ్. ఆ నెలలో జరిపే పండుగ ఈటింగ్ పండుగ.
వారి వెసులుబాటును అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు. వెసులుబాటు అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీలు చేసుకుని అందరూ కలిసి సమావేశం పెట్టుకుంటారట. తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు సమావేశం పెట్టుకుంటారో, సమావేశం పెట్టుకున్న తర్వాత వచ్చే శుక్రవారం రోజున ఊరంతా చాటింపు వేస్తారట. ఆ తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది. చాటింపు వేసిన శుక్రవారం కాకుండా తర్వాత వచ్చే శుక్రవారం రోజు నుంచి ఆ పండుగని ప్రారంభిస్తారు వీళ్ళు. అక్షయ్ అంటోంది, అబ్బా, ఆ ఇంటి ముందు గోడలపైన ముగ్గులు, మామిడి ఆకు తోరణాలు ఎంత బాగున్నాయో అందిట అక్షయ. వాళ్ళ పెదనాన్న ఏమంటున్నారో చూడండి. పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లనన్నిటినీ కడిగి కుదురు దగ్గర పెట్టి పూజ చేస్తారు. కుదురు అంటే దేవుని మూల, దేవుణ్ణి పెట్టుకుంటాం కదా మూల, ఆ మూల. మనం ఈశాన్య మూల దేవుణ్ణి పెట్టుకుంటాం కదా, అదనమాట. క్రాంతి అంటోంది, పెదనాన్న, అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చి పుచ్చుకుంటున్నారు? వాళ్ళ పెదనాన్న చెప్తున్నాడు, అవును క్రాంతి, మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దానిని బోనం అని అంటారు. బోనం అంటే భోజనం అని అర్థం అన్నమాట. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. వీళ్ళు మామిడికాయ ముక్కలు బియ్యం కలిపి వండినటువంటి భోజనాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. ఆ తరువాత నైవేద్యం, అన్నం, కూరలు, వంటలు మొదలైనవన్నీ కూడా ఇరుగు పొరుగు వారు, బంధువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారట. చూడండి, మంచి అలవాటు కదా. అందరికీ పెట్టి వాళ్ళతో పాటు కలిసి మనం కూడా తింటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు అని వాళ్ళ పెదనాన్న చెప్పారు. అక్షయ్ అంటోంది, ఆ తర్వాత ఏం చేస్తారు పెదనాన్న? పెదనాన్న అంటున్నాడు, రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. క్రాంతి అంటున్నాడు, రొడ్డ కనుస అంటే ఏమిటి? పెదనాన్న చెప్తున్నాడు, రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు. తలకేమో పక్షి ఈకల్ని కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులని చారలుగా పూసుకుంటారు. రంగులు, బూడిద ఈ రెండూ కలిపినటువంటి నీటిని వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పనసకాయను జంతుతల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళతారు. పనసకాయ తెలుసు కదా మనకి, పెద్దగా ఉంటుంది, ఆకుపచ్చగా. ఆ పనసకాయని జంతువు యొక్క తల ఆకారంలాగా తీర్చిదిద్దుతారట. దానిపైకి బాణాలు వేసుకుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. ఇలా చేస్తూ చేస్తూ శంకుదేవుని దగ్గరకు వెళతారు. శంకుదేవుడు అంటే ఎవరో తెలుసా మీకు? ఈశ్వరుడు, శంకరుడు అని అర్థం. అక్షయ్ అంటోంది, ఎందుకు వెళతారు? పెదనాన్న చెప్తున్నాడు, శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క గుప్పెడు చొప్పున విత్తనాలని, బియ్యాన్ని తీసుకొస్తారట. తీసుకొచ్చి గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు. శంకుదేవుడి గుడి దగ్గరికి వెళ్తారు కదా, అక్కడే బియ్యాన్ని వండి చక్కగా నైవేద్యం పెడతారట. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. బియ్యమేమో వండేసుకుంటారు, విత్తనాలను తీసుకుని గుడి చుట్టూరా కొన్ని చల్లుతారట. మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ఇంటింటికి పంచుతారు. మిగిలిన విత్తనాలు గుడి చుట్టూరా చల్లగా మిగిలిన విత్తనాలని వారం రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత ప్రతి ఇంటికి కొంచెం కొంచెం విత్తనాలని పంచుతారట. అవి
వారి విత్తనాలలో కలుపుకుంటారు. పంటలు పండించుకునేటప్పుడు విత్తనాలు చల్లుతారు కదా, ఈ విత్తనాలు తీసుకెళ్ళి వాళ్ళు పొలంలో చల్లేటటువంటి విత్తనాలలో కలుపుకుంటారట. క్రాంతి అంటున్నాడు, భలే విచిత్రంగా ఉంది, ఆ తర్వాత అని వాళ్ళ పెదనాన్నని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్నారు చూడండి. 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి వేటకు వెళతారు. వేట అంటే జంతువుల్ని వేటాడతారు కదా బాణాలతోటి, అలా వేటకు వెడతారంట మొత్తం గ్రామస్తులందరూ కూడా. వేటకు వెళ్ళని వారిని వరసైన వారు ఎగతాళి చేస్తారు. ఎవరైతే వేటకు వెళ్ళకుండా ఉంటారో వాళ్ళని ఎగతాళి చేస్తారట. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. వేటలో బాగా వేటాడిన వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందిట. అక్షయ అంటోంది, 7వ రోజు ఏం చేస్తారు? పెదనాన్న చెప్తున్నాడు, చివరి రోజును మారు ఈటింగ్ లేక నూరు ఈటింగ్ అని అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు చల్లుతారు. పిచికారీ చేస్తామని అంటారు చూసారా, అదనమాట. వెదురు కర్రకు తాళ్లను కట్టి దాన్ని ఉయ్యాలుగా చేసి అందరూ కలిసి హాయిగా ఊగుతారు. అక్షయ, క్రాంతి ఇద్దరు అంటున్నారు, చాలా బాగుంది పెదనాన్న వీరి పండుగ. పెదనాన్న అంటున్నాడు, అవును, మన రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని పండుగలు, కోస్తాలో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే గిరిజన ప్రాంతాలలో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. ఇవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు అని వాళ్ళ పెదనాన్న చెప్పాడు. అంటే మన రాష్ట్రంలో రాయలసీమలోనేమో కొన్ని పండుగలు ప్రత్యేకంగా చేసుకుంటారు. తెలంగాణలో బోనాల పండుగ అని చేసుకుంటారు కదా, మనం దసరాలు చేసుకునేటప్పుడు వాళ్ళ రాష్ట్రంలో బోనాల పండుగని చేసుకుంటారు. ఇలా కొన్ని కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా రకరకాల పండుగల్ని వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తుగా జరుపుకుంటారు అని చెప్పి అక్షయ, క్రాంతి వాళ్ళ పెదనాన్న చక్కగా ఈ పిల్లలిద్దరికీ కూడా వివరించి చెప్పారనమాట. బాగుంది కదా పాఠం. ఇప్పుడు పదాలకు అర్థాలు చూద్దాం. తుడుము గిరిజన వాయిద్య పరికరం. కొమ్ము బూర కొమ్ముతో తయారు చేసే బూర. సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం. మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు. తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ. కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక. హేళన ఎగతాళి. ధింస కోయ గిరిజన నృత్యాలు. అటక చిన్న మిద్దె. రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు. తర్వాత వచ్చేటటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా చక్కగా చదువుకుంటూ తప్పులు లేకుండా రాసుకోండి. ఇక్కడ మనకి 67వ పేజీలో ఒక మంచి పాట మన తెలుగు భాష మీద ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పాడుకుందామా? తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చనా, మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చనా. మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా, మన తరతరాల కథను పాడు గుండె జల్లనా. తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. పాటుపడిన వాళ్ళకే లోటు లేదని చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి. లలిత కళలు సంగీతం సాహిత్యము
తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు తేనె కన్న మధురం రా తెలుగు. ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి, గర్వించదగ్గ జాతి మన తెలుగు జాతి. అయినా గతం కన్న భవిష్యత్తు ఆశాజనకం, ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం. ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం. తేనె కన్న మధురం రా తెలుగు. ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తేనె కన్న మధురం రా తెలుగు. ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. ఈ పాటని పక్కన చిత్రంలో కనిపిస్తున్నారు కదా, ఆరుద్ర గారు, ఆయనే రాశారు. బాగుంది కదా పాట. ఇప్పుడు సవర భాషలో తెలుగు భాషలో ఒకే పాటను ఇచ్చారు, అది కూడా ఒకసారి పాడుకుందాం. సవర భాషలో పాట చూడండి ముందు. డై డై మామలే ఆడ తోరన్ పాంటియై, డై డై మామలే తర్దా జావు పాంటియై, డై డై మామలే కింతే గురన్ పాంటియై, డై డై మామలే గోతోర్ గోతోర్ డక్కువా. ఇదే సవర భాషలోని పాటకి తెలుగులో చూద్దాం, ఒకసారి వినండి. చందమామ చిక్కని తేనె తేవే, చందమామ అన్నం ముద్ద తేవే, చందమామ అరటిపళ్ళు తేవే, చందమామ పాపకి కితకితలు పెట్టవే. పాటలు బాగున్నాయి కదా. మీరు కూడా ఈ పాటల్ని చక్కగా పాడటం నేర్చుకోండి. ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజే చక్కగా చదువుకోవటం అలవాటు చేసుకోండి. అప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు హడావిడి పడకుండా ప్రశాంతంగా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. విన్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.